ఏమేమి కావాలనేసి నేను చూపిస్తాను. చికెన్ 1/2 kg తీసుకొచ్చాను. తర్వాత బాస్మతి రైస్ 1/2 kg, కర్డ్, నెయ్యి, చికెన్ మసాలా, తర్వాత జింజర్ పేస్ట్, ఎర్రగడ్డలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. మధ్యలో ఇదంతా అయ్యే లోపల ఎట్లయినా బోరు కొడుతున్ననేసి విత్ పాలు, టీ పొడి కూడా తెచ్చాను. ఒక కాఫీ తాగితే, ఒక టీ తాగితే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా కొన్ని టేస్ట్కి పెట్టుకున్నాను. సో దీంతో వంట రెడీ స్టార్ట్ చేయబోతున్నా. ముందుగా రైసు కడుక్కొని కొంతసేపు నానబెట్టాలన్నమాట. ఇవి ఎందుకంటే ఇవి వచ్చేసి బాస్మతి రైస్, కొంతసేపు నీళ్ళలో నానాలన్నమాట. ఇవి బాస్మతి రైస్ కదా, నార్మల్ రైస్ మాత్రం ఉండదు ఇది. సో ముందుగా కడిగేసి క్లీన్గా దుమ్ము లేకుండా కడిగేసి ఒక 1/2 అవర్ పాటు బియ్యం అనేది నీళ్ళల్లో నాననివ్వాలి. తర్వాత చికెన్ కూడా క్లీన్గా కడిగేసి పెట్టుకోవాలి. క్లీన్గా కడగల. నేను వచ్చేసి 1/2 kg చికెన్ తెచ్చాను. ఈడ బెంగళూరులో 260 రూపాయలు ఉంది చికెన్. మన ఊర్లో ఎంత ఉందో కామెంట్ పెట్టండి. తర్వాత దీనిలోకి పెరుగు, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అని చెప్తాను. సో వాటిని మిక్స్ చేసుకుని అవి నానబెట్టినాం కాబట్టి అవి నానేంత వరకు కొంచెం టైం పడుతుంది. ఆ లోపల మనకి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకుంటాను. నేను ముందుగా ఎర్రగడ్డ తరిగి పెట్టుకుంటాను. ఎర్రగడ్డ స్లైసీగా కట్ చేయాలా, పొడువుగా ఇలా చిన్నగా. కలుపుకోండి. తర్వాత కొత్తిమీర కూడా ఇట్లా నీట్గా కట్ చేసుకోండి, స్లైసీగా. కొత్తిమీర కావాలి. ఈ పచ్చిమిర్చి కూడా 2 టేస్ట్ కోసం కట్ చేసి పెడతాను. తర్వాత ఇందులోకి ఈ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇవి ఉంటేనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ఈ పోపు దినుసులన్నీ వీటి పేర్లు నాకు కరెక్ట్గా తెలియదు, బట్ ఇవైతే వేయాలంటారు. సో ఇది గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, కారం పొడి, కొన్ని పచ్చిమిరపకాయలు, ఉప్పు. తర్వాత పెరుగు అనేది చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. కొంచెం వెయిట్. మనం కడిగేసుకున్నటువంటి చికెన్ తీసుకున్నాను నేను. ఇందులోకి పెరుగు యాడ్ చేస్తున్నా. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. కొత్తిమీర మన దగ్గర ఎక్కువ ఉంది, సో కొత్తిమీర వేస్తాను. అంతేకాకుండా ఇందులో ఏమి వేయాలంటే కారం పొడి, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, 2 మిర్చీలు, ఇవన్నీ నేను యాడ్ చేస్తున్నాను. దాంతో ఇంకా పని ఉంది, తర్వాత చేస్తా. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాం. దీన్ని కూడా ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 20 minutes వరకు అట్లనే పక్కన పెట్టేస్తాం, మూత వేసేసి. బియ్యం ఎంతవరకు నానుతుందో సో ఇది కూడా అంతవరకు నానేసి పక్కన పెట్టేస్తాం. ఓకే, ఇక్కడ రైసు, చికెన్ టైం పడుతుంది కాబట్టి చిన్నగా టీ చేసుకుంటారు. ఓకే, టీ రెడీ. అది మళ్ళా తాగుతాను, కొంచెం ఎక్కువ చేసిన. ఈ గ్యాప్లో చలికి వేడి వేడి టీ. ఓకే, బాగుంది. నెయ్యేమో జిఆర్బి నెయ్యి అంట. ఈ వంట అంతా నాకేమీ రాదు, కానీ మా ఫ్రెండ్ ఒకడు చెప్పడంతో ఇట్లా ట్రై చేస్తున్నాము. మేము ఎవ్రీ సండే చేస్తుంటాం, బట్ ఈరోజు
వీక్ ఆఫ్లో ఉన్నాను కాబట్టి నేను ట్రై చేద్దామనేసి చేస్తున్నాను. ఓకే, తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా నూనె యాడ్ చేస్తాను నేను. చూడండి, నూనె బెంగళూరులో నూనె వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్. నూనె కాగుతుంది. హీట్ అనిచ్చి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం వేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇది బిర్యానీ ఆకు, ఇది యాలకులు, ఇవి వచ్చేసి ఇవేవో చెక్క, లవంగము, ఇది ఇవేవో అంటారు, నాకు తెలియదు. వేస్తాను. దూరగా వేగినాయి. తర్వాత ఎరగడ్డ వేస్తున్నాను. ఆనియన్, కొద్దిగా నూనె తక్కువ వచ్చింది, నూనె వేసుకుంటాం. ఓకే, ఎర్రగడ్డ అనేది ఈ రేంజ్లో అయిందన్నమాట. ఓకే, ఇప్పుడు చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకున్నాను, ఘాట్ వస్తుంది చికెన్ అనేది. సో ఇలా ఉంటుందన్నమాట. దీన్ని యాడ్ చేస్తాను. కలివేస్తున్నాను. కలివేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతా ఉడికేదానికోసం అనేసి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఓకే, సెట్ అయింది. చికెన్ అనేది ఉడుకుతుంది. ఉడికేంత వరకు మనము వేరే పని చేసుకుందాం. మూత మూసేస్తున్నా. యాంగిల్ ఇరుక్కొట్టినాడు వాడు. మనం ఇంతకుముందే నానబెట్టుకున్నట్టు నీళ్ళ బియ్యాన్ని మనము అందులో మిక్స్ చేస్తున్నాం. తెల్లంగి ఏమవుతుంది, బియ్యం అనేది యాడ్ చేస్తాం. అనేది యాడ్ చేసుకోవాలి. నీళ్ళు వేసినాను దీంట్లోకి. సో నీళ్ళు చూడండి ఒకసారి, నీళ్ళు వేసేసి, సో ఇంత కాన్సిస్టెన్సీలో మీరు నీళ్ళు వేసుకోండి, కొంచెం అన్నం ఉడికేంత రేంజ్లో. అంతేకాకుండా తర్వాత మన దగ్గర మిగిలిపోయినటువంటి కొత్తిమీర, పుదీనా 2 వేసేస్తాను. వేసేసి మిక్సింగ్. ఎక్కువసార్లు మిక్స్ చేసుకోవద్దండి, ఎందుకంటే ఆ బియ్యం అనేది విరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి. వేసేసినాను. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మూత మూస్తాను. ఓనమ్మ, ఓకే, మూత పెట్టేసినాను. అయిన తర్వాత స్టవ్ పెద్దగా పెట్టేసినాను. ఇప్పుడు ఫస్ట్ ఒక విజిల్ పూర్తి వచ్చేంత వరకు ఉండండి. రెండో విజిల్ వచ్చిన ఒక సెకండ్ 2 సెకండ్స్కి క్లోజ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత వేడి బిర్యానీ రెడీ. ఇప్పుడు అది పెట్టేసాం కదా, సో దాంట్లోకి మంచింగ్ కోసము పెరుగు పచ్చడి రెడీ చేస్తున్నాం. వెరీ సింపుల్. మన దగ్గర కొంచెం పెరుగు మిగిలింది కదా, ఆ పెరుగుని ఇప్పుడు ఎర్రగడ్డతో మంచింగ్ చేసేసి పెరుగు పచ్చడి రెడీ చేస్తున్నా. ఎందుకంటే బిర్యానీ అనేది హాట్గా ఉంటుంది. సో పెరుగు పచ్చడి అనేది ఉంటే కంపల్సరీగా బాగుంటుంది, టేస్టీగా బాగుంటుంది, ప్లస్ ఆరోగ్యరీత్యా బాగుంటుంది. ఇందులో కొన్ని ఎర్రగడ్డలు నేను పెరుగు పచ్చడికి రెడీ చేస్తున్నాను, కొన్ని ఎర్రగడ్డలు తినడానికి పెట్టుకుంటున్నాను. ఉంటే తినవుడే కాబట్టి ఒక ఎర్రగడ్డ చాలు నాకు. కొంచెం మంచిగా చేస్తున్నాను, చిన్నగా కట్ చేస్తున్నాను నేను.
ఇప్పుడు పెరిగేస్తున్నా. దగ్గర కొంచెం ఉండింది పెరుగు. పెరుగు, ఎర్రగడ్డ, కొత్తిమీర, పెరుగు పచ్చడి రెడీ. దీన్నంతా మిక్స్ చేస్తా. తినే కొంచెం సాల్ట్ వేయాలన్నమాట. సరిపోతుంది. ఎట్లా ఉంటుంది ఏం తెలియదు. కుక్కరు. ఓకే, వేడి వేడి బిర్యానీ రెడీ. వేడి. సో మీలో ఎవరెవరు కావాలో కామెంట్ చేయండి, పార్సల్ పంపిస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇందులోకి మంచింకి ఒక ఎర్రగడ్డ, పెరుగు పచ్చడి నా వంట. ఓకే, చూడండి, చికెన్ బిర్యానీ. ఓకే, సరిపోయిందా? అమ్మాయ్య, చూడాలి టేస్ట్ ఎట్లుందో చూసి, టేస్ట్ బాగుంటే గినా నేను తినబోతున్నాను. సో మీలో కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు పార్సల్ పంపిస్తాను. ఓకే, ఫస్ట్ చికెన్ తింటున్నా. సూపర్. బాగుంది. మీరు అనుకుంటుండొచ్చు ఈ టైంలో దీంట్లోకి మందు ఉంటే బాగుంటుంది అనుకుంటుండొచ్చు, కానీ నేను నా బెస్ట్ ఫ్రెండ్కి మాట ఇచ్చాను. 5 ఏళ్ళ కిందటే నేను మందు తాగడం వదిలేశాను. సో ఓన్లీ చికెన్ కూడా తింటున్నాను. ఎలా ఉంది నా వంట? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ మీకు పంపించగలను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.